ఎస్టీఎస్ న్యూస్ కి స్వాగతం. కారు పార్టీ కూతురు కారు కూతురు కూసింది, అదేంటి ఇప్పుడు చూద్దాం. ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే, మనం ఆంధ్రలో ఏం తింటాం కానీ. ఏమక్క కవితక్క, అమరావతి రాజధాని శంకుస్థాపనకి మీ అయ్యా వెళ్ళి అదే బిర్యానీ పచ్చకని తిన్నాడు, మర్చిపోయావా? తెలంగాణ ఇండియాలో భాగం కాదు అని నువ్వు కూసిన కారు కూతలకి 2019 ఎంపీ ఎలక్షన్ లో దారుణంగా ఓడిపోయావు, గుర్తుందా? 2023 ఎలక్షన్ టైంలో మీ అన్న కూసిన కారు కూతలకి మీ అయ్య ఓడిపోయాడు, గుర్తుందా? అంతెందుకు 2024 ఎంపీ ఎలక్షన్ లో మీ కారు పార్టీ మొత్తం కట్టుకొని మూసి నదిలో పడింది, ఒక్క ఎంపీ సీట్ కూడా రాలే, గుర్తులేదా? తెలంగాణని మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి నువ్వు లిక్కర్ స్కామ్ లో ఢిల్లీలో చిప్పాకుడు తిన్నావు. ఇవన్నీ గుర్తున్నాయా లేకపోతే మర్చిపోయావా? కారు కూతలు కూస్తే కారు పార్టీకి ఎంత నష్టం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు మళ్ళీ కారు కూతలు కూస్తే ఏమనాలి నిన్ను? తప్పు కదా అది. అంతేకాకుండా ఆంధ్ర బిర్యానీ నువ్వు ఢిల్లీలో తిన్న చిప్పకూడు కంటే చాలా బాగుంటది అని ఆంధ్ర జనాలు అంటున్నారు. ఎలక్షన్ లేని టైంలో ఆంధ్రాల్ని అంటరాని వాళ్ళగా చూసి ఎలక్షన్ టైంలో వాళ్ళనే అడుక్కు తింటున్న ఓట్లు మాకు వద్దు అని చెప్పగలిగే దమ్ము మీ కారు పార్టీకి ఉందా అని ఆంధ్ర జనాలు అంటున్నారు. ఇప్పుడు కొందరు చిప్పిచ్చినా కొడుకు తెలంగాణ నుంచి వెళ్ళిపోంటే వాడమ్మ మొగుడు సొమ్ము కాదు అది. ఎందుకంటే ఎవడు తెలంగాణలో డబ్బులున్నోడు అక్కడ స్థలాలు ఉంటే అది వాడిది అయిపోతుంది. ఎందుకంటే తెలంగాణ ఇండియాలో భాగమే, దానికి స్వతంత్రం తెచ్చింది కూడా ఇండియానే, తెలుసుకోండి అనేసి ఆంధ్ర జనాలు అంటున్నారు.